శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురువు ప్రధానంగా గురువు ఉన్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో పంచమ స్థానంలో ఉంది. ఇది కాస్త ఉన్నత విద్యలకి, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి యోగానికి మరియు తండ్రి గురువుల యొక్క సపోర్ట్కి ఇది యోగిస్తుంది. ఎందుకంటే గురువు తన రాశిని తను చూసుకుంటున్నాడు కాబట్టి. అదేవిధంగా కుటుంబ సంబంధించినటువంటి విషయంలోని, కుటుంబీకులకు సంబంధించిన విషయంలోని ఈ ధనస్సు లగ్నాధిపతి అంటే పంచమంలో ఉన్నాడు కాబట్టి కుటుంబాధిపతి 3లో ఉన్నందుకు కొద్దిగా ఇది కొంచెం కుటుంబ సభ్యుల మధ్యని ఘర్షణ వాతావరణాన్ని మాత్రం తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ధనపరమైనటువంటి విషయంలో ఆన్లైన్ త్రూగా ధనం రావడము, రియల్ ఎస్టేట్ మూలంగా కొంత ఘర్షణ వాతావరణం ఉంటూ ధనం రావడం అంటే సూచిస్తుంది. కాకపోతే కొన్ని విషయాల్లో పరాక్రమంగా కొంత ధైర్యం తెచ్చుకొని కొన్ని వాటిని మీరు ఛేదించగలుగుతారు. మొండి ధైర్యం అంటూ ఉంటారు. ఆ యొక్క మొండి ధైర్యం అనేటువంటిది మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా గురువు పంచమ స్థానంలో ఉన్నందుకు చాలా మట్టుకు విషయాలను తను నల్లిఫై చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పంచమ స్థానము, పంచమాధిపతి, పంచమ స్థానాధిపతి ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే ఈ పంచమాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడో ఇది కొంతవరకు ఏదైనా ఒక చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఒక మంత్రాన్ని పొందుతూ ఉంటాం. అలా ఏదైనా కొత్తగా ఏదైనా మంత్రం పొందడానికి కానివ్వండి, ఉపాసన తీసుకోవడానికి కానివ్వండి, ఈ మాసం కూడా మీకు కలిసి వచ్చేటువంటి మాసమే. అందులో ముఖ్యంగా శక్తిదేవత ఉపాసనలు తీసుకోవడానికి సరిగ్గా ఉండేటువంటి మాసం. అయితే ఈ మాసంలో ప్రధానంగా మీరు మార్చి 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉండేటువంటి బుధుడి యొక్క స్థితి ఏదైతే నీచ స్థానంలో ఉంటుందో, మీరు మీ యొక్క జాబ్ కోసం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం తీసుకునేటువంటివి ఏవైతే నిర్ణయాలు ఉంటాయో, ప్రధానంగా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. మార్చి 7వ తేదీ నుంచి 26 మార్చి వరకు. మరియు అదేవిధంగా దశమ స్థానంలో కేతు ఉన్నందుకు, దశమాధిపతి నీచ పొందుతున్నందుకు ప్రధానంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు, మీ పార్ట్నర్స్ మూలంగా కావచ్చు, వాళ్ళతో మీకు ఉండేటువంటి కమ్యూనికేషన్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, అది మీ యొక్క జాబ్కి ఎఫెక్ట్ ఇవ్వనుంది. కాబట్టి వీరితో మీరు మీ పార్ట్నర్స్తోనో జీవిత భాగస్వామితోనో కమ్యూనికేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. లేదా సామాజికంగా ఇవాళ రేపు చూడండి, మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో వీరు చేసింది ఏదో పెడతారు, పెట్టినప్పుడు అది అలా వైరల్ అయ్యి అది అతని ఉద్యోగానికి ఇబ్బందిని ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ధనస్సు లగ్నం వారు ప్రధానంగా 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీరు సోషల్ మీడియాస్లో చేసేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి మీ యొక్క జాబ్కి, మీ యొక్క వృత్తికి, మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలోని ఇదేమైనా ఎఫెక్ట్ ఇస్తుందేమో అనేటువంటిది చూడండి. ఇక మీరు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు జోలికి వెళ్ళకపోవడం ఈ 20 రోజులు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. 7 మార్చి నుంచి 26 మార్చి వరకు కూడా. అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. కాకపోతే కొంచెం ఉద్యోగ ప్రయత్నం కోసం చేసేటువంటి వారు బుధ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాశుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం. అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది
జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి, రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి, భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన, ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.